ఒక వ్యక్తి ఎలాగైనా సరే ఈసారి తన ఊరికి సర్పంచ్గా కావాలి అనుకున్నారు. అందుకోసం కొన్ని హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు తొలి దశలో. ఆ హామీలు ఏంటి అంటే, నాకు ఓటేస్తే ప్రతి ఒక్క ఇంటికి ఒక కోడి పెట్టనిస్తా, ఓటు వేసినందుకు వచ్చినందుకు గాను ప్రతి బైక్కి లీటర్ పెట్రోల్ పోయిస్తా, సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నెల పాటు రీఛార్జ్ చేయిస్తా, ప్రతి ఒక్క మనిషికి తాగే వాళ్ళకు ఒక లిక్కర్ బాటిల్ ఇస్తా అంటూ హామీలు ఇచ్చారు. కానీ పబ్లిక్లో పల్స్ కనిపించలేదు. ఇలా అయితే కాదు అనుకున్న ఆ వ్యక్తి ఎలాగైనా సర్పంచ్ అయి తీరాల్సిందే అన్న ఉద్దేశంతో హామీల్ని కాస్త డోసు పెంచారు. బైక్కి 1 లీటర్ పెట్రోల్ పోయించడం కాదు, ఇంటికో బైకే కొనిస్తా కావాలంటే అని చెప్పారు. ప్రతి మహిళకు 1 తులం బంగారు ఇస్తా అని చెప్పారు. సెల్ ఫోన్ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో ఒక సెల్ ఫోన్ ఉండాలి, కాబట్టి పిల్లల నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఒక కాస్ట్లీ సెల్ ఫోన్ కూడా కొనిస్తా అంటూ పెద్ద పెద్ద హామీలు ఇచ్చేశారు, సూపర్ 6 లాగా. సరే, ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆ హామీలకు సంబంధించి ముద్రించిన కరపత్రికలో కూడా స్పష్టంగా నేను ఇచ్చిన పై హామీల్ని 600 అయినా సరే, ఊరి బయట ఉన్న మా తాతల ఆస్తులు అమ్మైనా సరే, వీటిలో కనీసం తక్కువలో తక్కువగా 70% తగ్గకుండా హామీల్ని నెరవేరుస్తా అంటూ భూతత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా కండిషన్స్ అప్లై అని కింద ఆ కరపత్రంలో కింద చిన్నగా కూడా రాశారు. సరే, జనాలందరికీ మిగిలిన హామీలు కాకుండా ఓన్లీ ఇంటికో బైకు, తులం బంగారం, ప్రతి మనిషికి ఒక సెల్ ఫోన్, ఈ పెద్ద హామీలు మాత్రమే కనిపించేసరికి ఓట్లు వేశారు, సర్పంచ్ గెలిచేశారు. తీరా సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రతి ఇంటికి ఒక కోడి పెట్టించారు, ప్రతి బైక్కి లీటర్ పెట్రోల్ పోయించారు, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరికీ 1 నెల పాటు రీఛార్జ్ చేయించారు, ఇంటికి ఒక కందిపప్పు కూడా ఇచ్చారు, కేజీ కందిపప్పు ఇచ్చారు, 1 లిక్కర్ బాటిల్ కూడా ఇచ్చారు. దాదాపు 70% దాటిపోయింది. అంతే, ఇక మిగిలిన ప్రజలంతా వచ్చి కొద్ది రోజుల తర్వాత బైక్ ఇస్తామన్నావు కదా, సెల్ ఫోన్ ఇస్తామన్నావు కదా, తులం బంగారు ఇస్తాం కదా అన్నప్పుడు నేనేం చెప్పాను కరపత్రంలో? 600 అయినా సరే 70% హామీలు అమలు చేస్తానని చెప్పాను. మీరు చూసుకోండి, నేను 70% హామీలు ఆల్రెడీ అమలు చేసేసాను, ఇంకా 3 హామీలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అంటే అసలైన హామీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేనైతే మాట తప్పలేదు, నేను చెప్పినట్టే చేశాను, 70% హామీలు నెరవేర్చా అని చెప్పారు. ఇంకా ప్రజలు ఏం చేస్తారో ఒకసారి ఓటేసిన తర్వాత బిత్తరపోవడం తప్ప. ఎందుకంటే నిన్న టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ పోలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోని దాదాపు 1.5 గంటల పాటు నిశితంగా పరిశీలించి ఏ హామీలు అమలు చేశామన్న దానిపైన చర్చించారని మంత్రులే చెప్పారు, పత్రికల్లో కూడా రాసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆ సందర్భంగానే మనం 70% హామీల్ని నెరవేర్చేశాం, మిగిలిన హామీల్ని నెరవేర్చే విషయంలో కూడా చాలా దూకుడుగానే ముందుకు వెళ్తామని చెప్పారు అని ఈరోజు పత్రికల్లో కూడా రాసుకున్నారు. 70% హామీలు అమలు చేసేసామన్నారు. బహుశా ఇంకా 2 నెలలు 3 నెలలు ఆగిన తర్వాత అది 80%కి, ఆ తర్వాత 90%కి వెళ్తుందేమో మరి. అయితే నిజంగానే 70% హామీలు అమలు చేశారా? తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నీ పరిశీలించినా కూడా ఎక్కడా కూడా అలాంటి సూచనలు కనిపించడం లేదు. పైగా ఏవేవి హామీలు అమలు చేశామన్న దానిపైన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక రిపోర్ట్ను కూడా ప్రచురించింది. ఆ రిపోర్ట్ అంతా చూస్తే రొటీన్గా చిన్నవి గత ప్రభుత్వాల్లో నుంచి సాధారణంగా అప్లై అయ్యే హామీలన్నింటినీ చిన్న వాటిని ఫుల్ఫిల్ చేసి మొత్తం చేసేసాం 70% అని చెప్పుకుంటుందా? చూద్దాం. సూపర్ 6, తెలుగుదేశం పార్టీ గెలుపుకు సూపర్ 6 చాలా కీలకమైంది కదా. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఊసే లేదు ఇప్పటికీ. స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లాడికి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇంకా ఇవ్వలేదు, కానీ అప్పుడే 70% అమలు అని చెప్పారు. మరి ఇవి కాకుండా ఏం అమలు చేశారు? రైతులకు 20,000 ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కలుపుకొని 20,000 అని చెప్తున్నారు. ఈరోజు మేనిఫెస్టోలో ఏమో అలా చెప్పలేదు, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 అంటున్నారు. అది కూడా 3 విడతల్లో ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి మహిళకు నెలకు 1,500, అసలు చర్చే లేదు. 3 గ్యాస్ సిలిండర్లు, ఇది మొదలు పెట్టారు. ఇప్పుడు ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఇంకా కొద్ది రోజులు ఆగి చూడాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ హామీ కూడా అమలు కాలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలుత ఈ పని చేసింది, కానీ ఇక్కడ అది కూడా కాలేదు. సూపర్ 6 షణ్ముఖ వ్యూహం, అంటే జనసేనకు సంబంధించి కూడా కొన్ని కలిపి ఇచ్చారు, కానీ అవి కూడా అమలు కాలేదు. మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ లేదు. బీసీలకు ఇది చాలా కీలకమైన హామీ. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 చొప్పున పింఛన్ ఇస్తాం. అంటే బీసీలకు మాత్రం ఇప్పుడు మామూలుగా 60 ఏళ్ళు దాటిన వారికి పింఛన్ ఇస్తున్నారు కదా, బీసీలకు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు. అసలు ఊసే లేదు. పవర్ లూమ్కు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ లేదు.
దేవాలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం, షాపులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇంకా అప్లై అయినట్లు లేదు. క్వారీల్లో 15% రిజర్వేషన్లు వడ్డెరలకు. అది సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం ఇంకా ఇవ్వలేదు, ఇస్తామంటున్నారు. మరి ఇవి కూడా అమలు చేయకుండానే 70% ఏం పూర్తయ్యాయో. సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునర్సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం, ఇంకా ఆ కృషి మొదలు కాలేదు. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం, చేయలేదు ఇంకా. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రకటించలేదు అయ్యారు. వాలంటీర్ల వేతనం 5,000 నుంచి 10,000కు పెంపు, అసలు వాలంటీర్లు అన్న వ్యవస్థే ఉనికిలో లేదు అని చెప్పేశారు. ఇంకా కాపు సంక్షేమానికి 5 ఏళ్లలో 15,000 కోట్ల నిధులు కేటాయింపు, ఇది కూడా ఇంకా కాలేదు. గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం మంజూరు ఇస్తామంటున్నారు, ఇంకా ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛను మంజూరు, ఇది కూడా చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛను అని, చేయలేదు. 60 ఏళ్ళు దాటినకే ఇస్తున్నారు. ముస్లిం మైనార్టీలకు కూడా 50 ఏళ్ళకే పింఛన్, అది కూడా చెప్పారు ముస్లిం మైనార్టీలకు కూడా, అది కాలేదు. 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు రైతులకి, చేయలేదు. పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించలేదు. ఎయిడెడ్ కాలేజ్ ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం, ఇంకా 3,000. కాలేజీలో రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తాం, పేరుకే ఉచిత ఇసుక విధానం, కానీ వైసీపీ హయాంలో కంటే కొన్ని చోట్ల ఎక్కువ ధరకు, లేకుంటే కొద్దిగా తక్కువ, లేకుంటే సమానంగా అమలు చేస్తున్నారు. కానీ ఉచిత ఇసుక అన్నది ఎక్కడ అమలు కాలేదు, పేరుకే అది. రవాణా ఛార్జీల పేరుతోనే కావాల్సినంత ఆన్ చేస్తున్నారు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల్లోనే కఠిన చర్యలు చేపడతాం, అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటాం. గంజాయికి సంబంధించి 6 నెలల తర్వాత ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తన పిఠాపురంలో కూడా గంజాయి వాడకం పెరిగిపోయింది, దొంగతనాలు పెరిగిపోయాయి, పిల్లలు 100-200లకు కూడా ఈ గంజాయి దాకా కొట్టేసుకుంటున్నారు, లాగేసుకొని వెళ్ళిపోతున్నారు డబ్బులను కూడా చెప్పారు. సర్పంచుల నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు ప్రస్తుత గౌరవ వేతనాన్ని పెంచుతాం, ఇంకా పెంచలేదు. మరి ఎలక్షన్లు జరిగి ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిస్తే అప్పుడు పెంచుతారేమో. జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ నెలకు 10,000, ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన స్కీము, ఇంకా ఇప్పటి వరకు ఇచ్చినట్టు లేరు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటాం, ఇంకా చర్యలు తీసుకోలేదు. 5 ఏళ్లలో క్షీణించిన శాంతి భద్రతలను పునరుద్ధరిస్తాం, లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఏపీలో లా అండ్ ఆర్డర్ గురించి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, లా అండ్ ఆర్డర్ అన్నది లేదు అని. కొద్ది నెల క్రితం కూడా చెప్పారు, పిఠాపురంలో కూడా దొంగతనాలు పెరిగిపోయినాయి, పవన్ కళ్యాణ్ వచ్చినాక ఈ దరిద్రం పెరిగిందని చెప్తే బాగోదు, ప్రజలు అలా అనుకుంటే బాగోదు, కాస్త పద్ధతిగా చేయండి అని చెప్పారు. అయినా కూడా మేము 70% హామీలు అమలు చేశామని చెప్తున్నారు. మరి ఆ 70% హామీలు ఏంటో, ఒకేసారి 1000 నుంచి నెలకు 4,000 పింఛన్ పెంచామనేది, 1,000 రూపాయలు పెంచామన్నది ఒకటంట. దివ్యాంగుల పింఛన్ రెట్టింపు చేసి 6,000. ఓహో, అంటే పింఛన్లు అన్నీ కాకుండా మళ్ళా దివ్యాంగులది ఒక్కోట కింద, వృద్ధులది ఒక్కోట కింద ఇలా పెట్టుకున్నట్టున్నారు. తెలుగుదేశం పార్టీ మేము అమలు చేసామని చెప్తున్న దాంట్లోకి సంబంధించి దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, సూపర్ 6లో ఇది ఒక్కటే కనీసం ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటికి ముందుకు వచ్చారు. 5 రూపాయలకే పెట్టి అన్నా క్యాంటీన్లు అనేది ఏవో 1,000 కోట్ల బడ్జెట్తో చేసే పథకం కూడా కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, జగన్మోహన్ రెడ్డి హయాంలో దీన్ని బూచిగా చూపెట్టి భయపెట్టారు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితిలో దాని నుండి తప్పుకున్నారు. కానీ మళ్ళీ రీసర్వే అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో తిట్టి మళ్ళీ అదే పని చేస్తూ ఉన్నారు. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు, ఇది ఏంది ధాన్యం కొనుగోలు ఏంటి, రైతులకేం ఉచితంగా డబ్బులు ఇవ్వడం కాదు, వాళ్ళ ధాన్యం కొనుక్కొని మళ్ళీ వాళ్ళు అమ్మేసుకొని, ఇదంతా గవర్నమెంట్కి లాభం కాదు నష్టం కాదు, ఇది దాన్ని చేసామంటున్నారు. రాయితీలపై విత్తనాలు, ఎరువులు, ఇది రొటీన్ ప్రాసెస్. రికార్డు స్థాయి వరద సాయం అంట, మరి విజయవాడకు సంబంధించిందేమో. ఇదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అయితే కాదు ఇది, మరి దాన్ని కూడా కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం ఇది అని చెప్పి దాన్ని కూడా దాంట్లో రాసుకున్నారు. పోలవరం నిర్వాసితులకు R&R, అది ఇంకా పూర్తయినప్పుడు చూడాలి. ఉచిత ఇసుక, ఇది కూడా అంతే. మెగా డిఎస్సి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సబ్సిడీపై నిత్యావసరాలు, మరి రేషన్ షాపుల్లో ఇచ్చే నిత్యావసరాలను కూడా రాసుకున్నారేమో. అవి రొటీన్గానే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రొటీన్గా నడుస్తూ ఉంటాయి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఇది చేశారు వచ్చిన తర్వాత. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్. డ్వాక్రాకు వడ్డీ లేని రుణాల పరిధి 10 లక్షలకు పెంపు, 10 లక్షలకు పెంచారు. చేనేత కార్మికులకు GST రీయింబర్స్మెంట్ అమలు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్లు,
ధూప దీప నైవేద్యాలకు 5,000 నుంచి 10,000 పెంచు, అర్చకుల వేతనం 10,000 నుంచి 15,000 పెంపు, మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, 60 ఏళ్ళు దాటిన వారికి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సులో 20% రాయితీ. ఇది ఆల్రెడీ ఉందనుకుంటా. మరి అంటే వీళ్ళని కార్పొరేషన్ ఏర్పాటు చేయడాలు, నిర్ణయాలు తీసుకోవడాలు, అంబులెన్స్ సర్వీసులు, వీటన్నింటినీ కూడా సంక్షేమం కిందికి రాసుకున్నారే కానీ ఓవరాల్గా చూస్తే, లాజికల్గా చూస్తే ఏ హామీలు అయితే తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాయో ఆ హామీల్లో, ఆ ప్రధాన హామీల్లో మాత్రం కనీసం ఇప్పటికీ కూడా 20% కూడా అమలు చేయలేదు. 70% సంగతి పక్కన పెడితే 20% కూడా లేదు. సూపర్ 6లో అయితే ఒక గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఒకటి మొదలుపెట్టారు. ఇక 50 ఏళ్ళకే పింఛన్లు ఇస్తాం ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అన్న వాటిని కూడా ఇప్పటివరకు చేయలేదు. ఉచిత ఇసుక అన్నది కూడా అదొక మిథ్య. ఇంకా అన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు కానీ కేవలం 70% అమలు చేశాం. అది గంటన్నర పాటు మేనిఫెస్టోని పరిశీలించిన తర్వాత 70% హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే మరి ఇంకేమనాలి దీన్ని.